వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ అయిపోగానే మీకు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలా పోవాలనేది కన్ఫ్యూజన్ ఉంటే నేను ఒక చార్ట్ గీసిన. ఆ చార్ట్ ద్వారా మీరు క్లారిటీగా డిసిజన్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఇంటర్కి వెళ్తే ఇంటర్లో 2 years ఉంటుంది. అందులో ఇంటర్లో గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్లో నువ్వు సైన్స్ గ్రూప్ తీసుకున్నావు అనుకో, అందులో ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా కామర్స్ తీసుకుంటే అందులో మాత్రం సిఈసి గ్రూప్ ఉంటుంది. అట్లే ఆర్ట్స్ తీసుకుంటే ఇట్లా ఎంఈసి, హెచ్ఈసి అనే గ్రూపులు అనేవి ఉంటాయి. ఇలా ఇంటర్లో మాత్రమే 2 years కోర్స్ ఉంటుంది. 10th అయిపోయాక అదర్స్లో కంటే ఏదైనా బిజినెస్ రూపంలో పోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే బ్యూటీ, కాస్ట్యూమ్లాజీ ఉంటుంది, తర్వాత జ్యువెలరీ డిజైన్ ఉంటుంది, ఫ్యాషన్ డిజైన్ ఉంటుంది, ఫోటోగ్రాఫ్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం 10th అయిపోయాక అదర్స్కి వెళ్తే ఇలాంటి కోర్సులు అనేవి ఉంటుంది, చూసుకోండి. మీరు 10th అయిపోయాక పాలిటెక్నిక్ తీసుకోవాలనుకున్నారనుకో, అందులో మాత్రం 3 years మాత్రం ఉంటుంది. అందులో బ్రాంచీలు ఉంటాయి. ఏ బ్రాంచ్ అంటే మెకానికల్ బ్రాంచ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది, ఐటీ ఉంటుంది, అండ్ ఆటోమొబైలు, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, కమ్యూనికేషన్ అండ్ బయోటెక్నాలజీ, ఎలక్ట్రికలు, కెమికలు అండ్ ఏరోనాటికల్, అగ్రికల్చర్ ఉంటుంది, బయోమెడిసిన్ ఉంటుంది, అండ్ మైనింగ్ టెక్నాలజీ ఉంటుంది, మీనింగ్ టెక్నాలజీ అండ్ లేదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ అండ్ రబ్బర్ టెక్నాలజీ. ఇవన్నీ కోర్సులు అయితే ఉంటాయన్నమాట. ఇలా పాలిటెక్నికల్ మాత్రమే ఈ కోర్సులు ఉంటాయి. మీరు అదేవిధంగా 10th అయిపోయి ఐటీ చేసారనుకో, అందులో 2 years మాత్రమే ఉంటుంది. 2 yearsలో ఏ కోర్సులు ఉంటాయి అంటే ఫిట్టర్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది. మెకానికల్లో మీకు గ్రూపులు ఉంటాయట. రేడియో అండ్ టీవీ గ్రూప్ ఉంటుంది, మోటార్ వెహికల్ ఉంటుంది, అండ్ డీజిల్, మెరైన్ ఉంటుంది. ఏంటి మెకానికల్ మాత్రమే. తర్వాత ఎలక్ట్రీషియన్, ప్లంబరు అండ్ సర్వేయర్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానికల్ ఉంటుంది, అండ్ మిషన్ టూల్ ఉంటుంది, అండ్ వెల్డరు, ఫైర్మ్యాన్, కుక్కరు అండ్ పెయింట్ టెక్నాలజీ అని ఉంటుంది. ఇలా ఐటీ గ్రూప్లో మాత్రం ఉంటాయి. ఇప్పుడు అప్డేట్ ఉన్నది, అప్డేట్ కూడా చెప్తా. అప్డేట్ పూర్తి వివరాల కోసం చెప్తా. అప్డేట్ కోర్సులు వచ్చినాయి, ఆ కోర్సు కూడా తెలుసుకొని మీ అందరికీ చెప్తాం. అదేవిధంగా మీరు ఇది 10th అయిపోగా పారామెడికల్కి వెళ్ళారనుకో, అందులో 3 years ఉంటాయి. అందులోనే ఉంటాయి గ్రూపులు ఉంటాయి, డిఎంఎల్టీ, డిహెచ్ఎఫ్ఎం అండ్ డిఓఏ డాట్ హెల్త్ ఇన్స్పెక్టర్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్. ఏ గ్రూపులో పారామెడికల్లో 3 years గ్రూపులలో ఉంటాయన్నమాట. ఈ గ్రూపులన్నీ ఉంటాయి. అదేవిధంగా 10th అయిపోగానే షార్ట్ టైం కోర్సులు ఉంటాయి. అంటే 6 months ఉంటుంది, అంటే 1 year ఉంటుంది. మీరు కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకునేటోళ్ళు ఇలా షార్ట్ టైం కోర్సులని బాగా యూజ్ చేసుకోండి. ఒకటి డిటిపి ఉంటుంది, పీజీటీసీఏ ఉంటుంది, టెల్లీ ఉంటుంది, అండ్ ఇంటర్నెట్ నేర్చుకోవచ్చు, గ్రాఫిక్స్ నేర్చుకోవచ్చు, యానిమేషన్ నేర్చుకోవచ్చు, అండ్ వెబ్ డిజైన్ కూడా నేర్చుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకోవచ్చు. ఇలా అదర్ షార్ట్ టైం కోర్స్ ఉందిగా, షార్ట్ టైం కోర్సులో 6 months ఉంటుంది, 1 year ఉంటుంది.